చాగంటి వారి మాటలతోటి తల్లి మీద వారు చెప్పినటువంటి ప్రవచనాలతోటి హృదయం చెమర్చింది, కళ్ళు చెమర్చాయి. ఇప్పుడు ప్రకృతి కూడా ఈ రోజున వర్షంతో మమ్మల్ని అందరినీ చెమ్మగిల్లేలా చేసింది. ఇది చాలా చక్కటి సాయం సమయం, చాలా అద్భుతంగా ఉంది. ఇందాక వారు చెప్తున్న దాంట్లో నాకు గతం గుర్తొచ్చింది. ఒక తల్లి కొన్ని దశాబ్దాల క్రితం సినిమా చూడాలని చెప్పేసి నిండు గర్భిణి అయి తన భర్తతోటి జట్కా బండిలో పక్క ఊరికి వెళుతుండగా గతుకుల రోడ్లో ఆ జట్కా బండి తూలి కింద పడిపోయింది. ఆ తల్లి కింద పడిపోయింది బండితో పాటు. నిండు గర్భిణి, భర్త గవ్వ చెయ్యందిచ్చి దెబ్బ తగిలిందా ఏంటని కంగారు పడుతుంటే ఆ తల్లి నాకేమైనా పర్వాలేదు, ముందు కడుపులో ఉన్న బిడ్డకేం కాదు కదా అని ఆతృత కనపరిచింది. ఆ తల్లి ఎవరో కాదు, మా అమ్మ అంజనాదేవి, నాన్న వెంకట్రావు గారు, ఆ కడుపులో ఉన్న ఆనాటి పిండం నేను. అంటే ఇందాక వారు చెప్తుంటే ఇది నేను ఒకటి రెండు సభల్లో కూడా చెప్పాను. ఆ తల్లి తన గురించి బాధపడదు, తనకు దెబ్బ తగిలిందని ఏమాత్రం కూడా యోచించకుండా కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయిందా అని తాపత్రయపడింది, రకంగా కంగారు పడింది. అంటే కనుక అది నిజమైన ప్రేమ. ఇందాక వారు చెబుతున్నప్పుడల్లా తల్లి గురించి నాకు అది గుర్తొస్తుండేది, అందుకని మనసు చెమ్మచ్చింది అన్నాను. ఈ రోజున అమ్మ చేతి వంట గురించి చెప్తుంటే ఏదైనా అవుట్డోర్కు ఎక్కువ సమయం వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటికి వచ్చి భార్య ఉండేది కాదు, అమ్మ ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి అమ్మ చేతి వంట తినటం అన్నది ఒక విపరీతమైన ఆనందం వస్తుంది. ఆ నాస్టాలజిక్ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి. అందుకు అది ఆ అనుభూతి మాటలు చెప్పేది కాదు. కనుక వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాలో ఉన్నటువంటి ఆ ప్రేమని, మాతృ ప్రేమను ఒక్కసారి తట్టి లేపింది. ఆ రకంగా అమ్మ సన్మానించుకోవటం అన్నది అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న అవకాశం మాకు వరప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారు. సో వారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాగంటి వారికి, వారి ప్రవచనాలకి మా ఇంట్లో వాళ్ళందరం కూడా అభిమానులం. ఆయన ఎర్లీ మార్నింగ్స్ ఏ ఛానల్లో ఆయన ప్రవచనం వచ్చినా సరే దానికి అలా గ్లో అయ్యి దానికి అలా అంటుకుపోయి చూస్తూ ఉంటాము. ఈ రోజున వారి ప్రత్యక్షంగా వారి మాటలు వినటం అన్నది అది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ నేటి రోజుల్లో వారిని అతిశయోక్తి అనుకోకపోతే కనుక మన యొక్క సనాతన ధర్మాల్ని పాటించే దిశగా, మన యొక్క పురాణాల గురించి, ఉపనిషత్తుల గురించి వాటి సారాంశం చెప్పే దిశగా వారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే కనుక అపర శంకరాచార్యులు వారు అని అంటాం. అతిశయోక్తి కానే కాదు చాగంటి కోటేశ్వర గారి గురించి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.